మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఏకాదశి. అమలకి ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ ఏకాదశి రోజున ఏమి చేసినా చేయకపోయినా సరే ఈ పండును తినండి చాలు, మీ దశ తిరిగిపోతుంది. ఏకాదశి రోజు ఎవరైతే ఈ పండును తింటారో వారికి దివ్య శక్తి వస్తుంది. ఒంట్లోని సమస్త రోగాలు బాధలు పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఏకాదశి అనేది ఒక పర్వదినం. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించి ఈ పండును తింటే విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది. మరి ఈ ఏకాదశి రోజు ఏ పండును తినాలో, ఈ ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజున శ్రీహరిని స్మరించుకుంటూ ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇలా చేయటం వల్ల నారాయణుడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తమ జీవితంలో ఆనందంగా ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంగా మార్చి 10వ తేదీన సోమవారం రోజున అమలకి ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన శ్రీ విష్ణుమూర్తికి ఎలాంటి పూజలు చేయాలి, ఏ ఏ వస్తువులను దానం చేయాలి? అమలకి ఏకాదశి లక్ష్మీ నారాయణులకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. అనంతరం ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. అనంతరం లక్ష్మీదేవి స్వరూపమైన ఉసిరి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమ గంధము సమర్పించాలి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి. ఉసిరి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం ఉసిరి చెట్టు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీ దాంపత్య జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం అమలకి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు సత్యము, అహింస, సంయమనం పాటించాలి. ఉపవాస దీక్ష చేసేవారు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. సంతానం లేనివారు విష్ణుమూర్తిని ఆరాధించటం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం చేయటం హిందూ మతంలో ఒక పవిత్రమైన ఆచారం. ఏకాదశి ఉపవాసం 3 రోజుల పాటు ఉంటుంది. భక్తులు ఏకాదశి రోజు అనగా దశమి ముందు రోజు మధ్యాహ్నం పూట ఒక్క పూట భోజనం చేస్తారు. మరుసటి రోజు కడుపులో ఆహారం అవశేషాలు లేకుండా చూసుకుంటారు. భక్తులు ఏకాదశి రోజున ఆహారం లేదా నీరు లేకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు. మరియు మరుసటి రోజు అనగా ద్వాదశి సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు. ఎంతో విశిష్టత ఉన్న ఈ అమలకి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు మరియు ఉపవాసం లేనివారు ఈ ఒక్క పండును తింటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. సకల సంపదలు కలుగుతాయి. మరి ఆ పండేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజును అమలకి ఏకాదశి అంటారు. ఏకాదశులన్నిటిలో కూడా ఒక పండు పేరుతో వచ్చే ఏకాదశి అమలకి ఏకాదశి. అమలము అనగా ఉసిరికాయ అని అర్థము. ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ గాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన వారు ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు లక్ష్మీదేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని ప్రతీతి. రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. ఈ అమలకి ఏకాదశి రోజు
ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీహరిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందుతారు. ఈరోజు ఇలా చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయను వేసుకుని స్నానం చేస్తారో ఆ తర్వాత ఉసిరికాయను తింటారో వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి. దేహంలోని సమస్త వ్యాధులు నశించి ఆరోగ్యవంతులవుతారు. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దైవిక శక్తులు మీకు విజయం కలిగేలాగా దీవిస్తాయి. మీరు రోజు ఉసిరికాయ తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తింటే చాలు, ఎంతో పుణ్యం ఆరోగ్యం వస్తుంది. కనుక అమలకి ఏకాదశి రోజు మీరు కూడా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు 2 అరటి పండ్లను తమలపాకుపై నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ ఆర్థిక సమస్యల గురించి, ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోండి. మీ కోరికలను చెప్పుకున్న తర్వాత కొంచెంసేపు ఆ పండ్లను స్వామివారి పటం ముందు వదిలివేయండి. ఆ తర్వాత ఆ పండ్లను మీరు మీ కుటుంబ సభ్యులు తినండి. ఈ ఏకాదశి రోజు అరటి పండ్లను తినటం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది. అరటిపండు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భారతదేశం అంతటా పూజలు అందుకునే మొక్కలలో అరటి కూడా ఒకటి. అన్ని శుభకార్యాల్లో అరటికి ప్రాధాన్యత ఉంటుంది. పూజా మండపానికి అరటి పిలకలు కడతారు. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడతారు. అలాగే పెళ్లి పందిళ్లకు కూడా దీన్ని కడతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం వల్ల సుఖ శాంతులతో ఆ కుటుంబం వర్ధిల్లుతుందని భావిస్తారు. అలాగే వినాయకుడికి ప్రీతిపాత్రమైన చెట్టు కూడా అరటి. ప్రతినిత్యము పూజలో అరటి పండును నివేదిస్తారు. ఏ పండుకు దక్కని ఆ పవిత్రత ఒక్క అరటికి మాత్రమే దక్కింది. సాధారణంగా మనం తిని పారేసిన విత్తనాల నుంచి మొక్కగా మారి పండ్లను ఇస్తాయి. స్వతంత్రంగా ఎదిగిన మొక్కల నుంచి వచ్చిన పండ్లను మాత్రమే దేవునికి పెట్టాలి. అలాంటి వాటిల్లో అరటి ఒకటి. కాబట్టి అరటి ఇచ్చే పండ్లను దేవునికి నైవేద్యంగా పెడతారు. అందుకే అంత పవిత్రమైనవిగా భావిస్తారు. మన దేశంలో కొన్ని ప్రత్యేక దినాల్లో అరటి పండ్లను లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకి నివేదిస్తూ ఉంటారు. ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులకు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని మీరు తింటే మీకు ఉన్న కష్టాలు, బాధలు అన్నీ దూరమైపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంచి ఆరోగ్యంతో పాటు మంచి సంపద కూడా లభిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అరటి పండ్లను తినండి. విష్ణులోక ప్రాప్తిని పొందండి. ఈ రోజున అరటి పండ్లను ఉపవాసం ఉన్నవారు కూడా తినవచ్చు. ఎటువంటి దోషం ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశి రోజు అరటి పండ్లను తిని అదృష్టాన్ని పొందండి. ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా అన్నం తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు తినవచ్చు, త్రాగవచ్చు. ఇక ఇంటిలోని వారి కోసం ఆహారం వండే ఆడవారు ఈ రోజున పొరపాటున కూడా పొట్లకాయను, తోటకూరను వండకండి. పొట్లకాయను, తోటకూరను ఏ విధంగా కూడా తినకండి. అలాగే మీరు ఈ ఏకాదశి రోజు ఏ కూర వండినా అందులో ఉల్లి, వెల్లుల్లి వేయకూడదు. ఉప్పు తక్కువగా వేసుకోవాలి. ఏకాదశి రోజున మీరు పొరపాటున పొట్లకాయను, తోటకూరను వండినా తిన్న జన్మల దరిద్రం పడుతుంది. అలాగే వీటితో పాటు ఈ ఏకాదశి రోజు మాంసాహారం కూడా వండకూడదు, తినకూడదు. చికెన్, మటన్, చేపలు తినకూడదు. అలాగే గుడ్లను కూడా ఈరోజు తినకూడదు. చాలామంది గుడ్లు శాకాహారం అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గుడ్లను కూడా తినకూడదు. గుడ్లు శాకాహారం కాదు, మాంసాహారమే. ఎటువంటి మాంసాహారం తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా వంటివి కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్టు వంటివి వేస్తారు. వీటిని తినడం వల్ల ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. ఏకాదశి అనేది పవిత్రమైన రోజు. ఈరోజు ఎలాంటి చెడు పనులు చేయకూడదు.
దంపతులు కూడా దూరంగా ఉండాలి. మీరు ఈ ఆహార పదార్థాలు తినటం వల్ల మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. పాపపు ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి. ముఖ్యంగా మగవారు ఈ ఏకాదశి రోజు మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి. లేదంటే మీరు చేసే పనులలో వ్యాపారంలో లాభాలను పొందలేరు. పనులలో ఆటంకాలు కలుగుతాయి. అన్నిటిల్లో నష్టాలను చూస్తారు. ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలను వండకండి, తినకండి. ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఈరోజు ఈ ఆహారాన్ని తింటే కోరి కోరి దరిద్రాన్ని ఆహ్వానించిన వారు అవుతారు. సమస్యలలో అడుగుపెట్టిన వారు అవుతారు. మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శుభ ఫలితాలను పొందండి. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. 1 నిమిషంలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అమలకి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు మనిషి ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తూ ఉన్నాయి. లోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉద్దిష్టమైన పథకంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇస్తుంది, ఉన్నతుణ్ణి చేస్తుంది. ఈ తల్లుల వల్లే సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మనిషిని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఈ ఆహారం పెట్టండి చాలు. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఏకాదశి రోజు సాయంత్రం 6 లోపు ఎప్పుడు ఆవు కనిపించినా ముందు ఆ ఆవుకు నమస్కారం చేసుకోండి.
తర్వాత ఆ ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మీకు ఉన్న సమస్యను బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. మీరు ఏమీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న చెట్టు ఆకులను కానీ గడ్డిని కానీ తెచ్చి ఆవుకు తినిపించండి. ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా ఏదో ఒక ఆహారం పెట్టారంటే ఒక్క నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆ ఆవే లాగేసుకుంటుంది. మీకు ఉన్న దరిద్రం కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ అమలకి ఏకాదశి రోజున అమలక పత్రములను అంటే ఉసిరి ఆకులను తింటే దశ తిరిగి వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు పెద్ద ఉసిరికాయల చెట్టు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు కొన్ని తెచ్చుకోండి. ఒక చిన్న స్పూన్లో పట్టే ఆకులు తెచ్చుకొని ఆ ఆకులో తేనెను కానీ బెల్లాన్ని కానీ పంచదారను కానీ కలిపి తినండి. ఈరోజు ఇలా ఉసిరి ఆకులను తింటే దశ మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. దోషాలు దరిద్రము మొత్తము పోతాయి. అంతేకాదు ఈరోజు ఈ ఆకును తింటే మీ దేహం పరిశుద్ధమవుతుంది. మీ శరీరంలోని వ్యాధులు మీకు తెలియకుండానే నయమవుతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. తెలియని దైవిక శక్తి మీ ఒంటికి వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు తప్పనిసరిగా ఉసిరి ఆకులను తిని శుభాలను పొందండి. శుద్ధ ఏకాదశి రోజున స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అని అంటూ ఉంటారు. ఉసిరికాయనే అమలక ఫలం, ధాత్రి ఫలం అని పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసంలో జరిపే శివ ఆరాధన విషయంలో విశిష్టమైన స్థానాన్ని కలిగినదిగా కనిపించే ఉసిరికాయ పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించబడుతోంది. అందువలన ఈ అమలక ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టు క్రింద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ నివాసం పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందని, భోగభాగ్యాలతో తులతూగుతారని చెప్పబడుతోంది. దీనిని బట్టి అటు శివ పూజలోనూ ఇటు కేశవుడి ఆరాధనలోనూ ఉసిరికాయకు గల ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఉపవాస దీక్షను చేపట్టి శ్రీ మహావిష్ణువును సేవించాలి. రాత్రంతా జాగరణ చేసి మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు ఉండగానే స్వామిని పూజించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని కొంతమందికి కోరిక ఉంటుంది, కానీ శారీరక పుష్టి లేని వారికి కొబ్బరి నీళ్లు, జ్యూసులు మొదలైన ద్రవ్య పదార్థాలు త్రాగుతూ కూడా ఉపవాసం చేయవచ్చును. భగవంతుడు తనపై భక్తి కావాలని కోరుకుంటాడు. సాటి జీవులలో ప్రతి పనిలో భగవంతుని చూడగలిగితే చాలు అని స్వామివారి ఉద్దేశము. అది గ్రహించి వ్యవహరించగలిగితే చాలు. ఒకసారి మాంధాత వశిష్ఠముని దగ్గరకు చేరి, ఓ మహాభాగా, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, అందరికీ శుభాన్ని కలగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించటం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని వసంగటమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది అని ఇలా చెప్పసాగాడు. పూర్వం వైదిశమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసిస్తూ ఉండేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు కానీ పాపి కానీ ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పసబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ కూడా ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కానీ పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాల్గొన మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర
లాభాన్ని చేకూర్చుతుందని తెలిసిన రాజు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించుకున్నారు. అమలకి ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు అతని ప్రజలు నదిలో స్నానం చేసి గుడినే ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తర్వాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ భూతములను సమర్పించి ఈ పరశురాముణ్ణి అమలకి వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముణ్ణి కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకానందన, ఓ అమలకి వృక్ష ఛాయల్లో నిలిచిన వాడ, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు అంటూ అతడు పరశురాముణ్ణి స్తుతించాడు. తర్వాత అమలకి వృక్షాన్ని ఇలా స్తుతించాడు. ఓ అమలకి, ఓ విశ్వపోషక, బ్రహ్మతనయ, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము అని పూజించాడు. ఈ విధంగా భగవంతుణ్ణి అమలకిని పూజించిన తర్వాత రాజు అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో, ధూపంతో ఉన్న శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడికి చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుడిని కీర్తించటం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడే ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటవాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాది దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదురుదునికి అతడు వసుధరుదునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసుధరుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చెయ్యినే తలగడగా పెట్టుకొని నిద్రించాడు. అదే సమయంలో అడవిలో నివసించే కొందరు క్రూరమైన అడవి మనుషులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్ష్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లుగా చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలిచివారు ఆయుధాలెత్తి రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి అడవి మనుషులందరూ కూడా కిన్నులే ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందగత్తె గంధాభరణ భూషితి అయి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతి అయి ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. బృక్కుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో అడవి మనుషులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని హతమార్చింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై పడిపోయాడు. ఎదుట శత్రువులందరూ కూడా చచ్చిపడి ఉండడాన్ని చూసి విస్మితుడై, ఆహా, ఈయన శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవడు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. అందుకు సమాధానంగా, కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం మరెవ్వరికీ ఉంటుంది.
ఒక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినబడింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్యపడ్డాడు. భక్తి భావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు అని వశిష్ఠముని పలుకుతూ, రాజా, పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పాదాన్ని పొందగలుగుతాడు అని వశిష్ఠముని మాంధాతకు తెలియజేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.